మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఎంఐఎం పార్టీపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు ఎంఐఎం కార్యాలయంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ మరియు మాజీ కార్పొరేటర్లు రాజకీయ లబ్ధి కోసం సొంత వదినను ఓడించిన సునీల్ రావు నీతి గురించి, జాతి గురించి మాట్లాడడం సిగ్గుచేటు. నిరాజకీయ జీవిత రక్తమే ముస్లింలు పెట్టిన భిక్ష. సైకిల్ నుండి ఫార్చునర్ వరకు నీ పొలిటికల్ బ్రోకరిజాన్ని బహిర్గతం చేస్తాయి. సర్టిఫికెట్లలో శ్రీనివాసరావు గెజెట్ ద్వారా సునీల్ రావు ఎలా అయ్యాడు? నిన్నటి వరకు దెయ్యంలో కనిపించిన సంజయ్ నేడు దేవుడు ఎలా అయ్యాడు? గంగుల అవిశ్వాసం పెట్టిస్తాడనే భయంతో ఎంఐఎం ముందు మొకరిల్లిన మాట మరిచావు సునీల్. నువ్వు నగరంలో ఎక్కడ పోటీ చేసినా నిన్ను చిత్తుగా ఓడిస్తాం. నీకు రాజకీయ భిక్ష పెట్టిన మైసమ్మ చెట్టు నుండి నీ రాజకీయ పతనం మొదలవుతుంది. ఎంఐఎం పార్టీ చరిత్రను తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే కబడ్దార్, నోరు అదుపులో పెట్టుకోకుంటే నిన్ను నగరంలో తిరగనివ్వం. ఇదే మా సవాల్, కాసుకో. నమ్మిన వారిని మోసం చేస్తూ నీతి జాతి లేని వెన్నుపోటుదారుడు సునీల్ రావు. రాజకీయ వ్యభిచారానికి వెన్నుపోటు, కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ సునీల్ రావు. కరీంనగర్ ప్రజలకు మేయర్ పర్సనల్ ట్యాక్స్ పేరిట వసూలు చేయించిన నిజాలు ఆధారాలతో సహా బయటకు తీస్తామంటున్నారు. మాట్లాడినా అనుకో, కరీంనగర్ లో నువ్వు చెప్పిన కరీంనగర్ లో తిరగకుండా చేస్తాం. మీకు మీ చరిత్ర ఏందో పబ్లిక్ లా మొత్తం నా దగ్గర, నేను మున్సిపాలిటీలా 1984 నుంచి ఉన్నా, 95 నుంచి కౌన్సిలర్. మున్సిపాలిటీ చరిత్రలో ఎవరెవరి స్కామ్ ఉన్నది నాకు తెలుసు. ఒకవేళ నీ స్కామ్లు ఏమున్నది చరిత్ర పెడితే రేపు నువ్వు ఇంట్లో నుంచి బయటకుండా వెళ్ళిపోతావు. మళ్ళీ బయట వెళ్ళినా కూడా రాత్రి చీకట ఏమైనా కప్పుకొని వెళ్ళాలే కానీ బహిరంగ వెళ్ళరాకుండా నీకు చేస్తాం. అబర్దార్, మళ్ళా ఒకసారి అట్లా మాట్లాడినా అనుకో, నీ నడి బదాల్లో నీ బట్టలు తీసి ఏం చేయాలి అది చేస్తావు, హెచ్చరిస్తాను. మాజీ డిప్యూటీ మేయర్ కరీంనగర్ మరియు ఎంఐఎం సీనియర్ నాయకుడు కరీంనగర్లో నిన్న మాజీ మేయర్ వై సునీల్ రావు ఎంఐఎం గురించి మాట్లాడింది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అతనికి ఎంఐఎం చరిత్ర ఏందో తెలియదు. ఆయన అంటాడు ఇది రజాకార పార్టీ అంటాడు. రజాకార్ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వఫాదార్ ఇక్కడ ఉండిపోయినా మేము తాను ఉన్నవాళ్ళు. మరియు అతడు పార్టీ గురించి, మా ఎంఐఎం పార్టీ గురించి ఏం అవగాహన లేదు. ఎప్పుడన్నా మాతో బట్లాడుకుంటారు, సపోర్ట్ చేస్తారు, చెప్తారు మా ఎంఐఎం వాటిలో అభివృద్ధి చేసినామని. అతడు చేయలే, మేము అట్లా గట్టిగా రిప్రజెంటేషన్ చేసినాం. అందుకే మా వాడలు డెవలప్మెంట్ అయింది. మరియు ఎంఐఎం చరిత్ర కరీంనగర్లో 2005లో కార్పొరేషన్ అయినప్పుడు అప్పుడు మా ఎంఐఎం కార్పొరేటర్ 9 మంది గెలిస్తే అప్పుడు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మేయర్, డిప్యూటీ మేయర్ మీరే తీసుకొని తెలుగుదేశం వాళ్ళు రావద్దు అని చెప్తే మా దగ్గర అప్పుడు బీసీ క్యాండిడేట్ లేకుంటే మా పార్టీ డిసిషన్ తీసుకున్నది. మేయర్ కాంగ్రెస్కి ఇచ్చి డిప్యూటీ మేయర్ పదవి మా పార్టీ నాకు ఇచ్చింది. మేము ఎవరికి ప్రపోజ్ చేసినా ఆ వ్యక్తి మేయర్ అయ్యిండు, డి శంకర్. దాని తర్వాత 2014 ఎలక్షన్ అయినాక ఇదే సునీల్ రావు హనుమంతరెడ్డితో కలిసి నా దగ్గర వచ్చి సపోర్ట్ చేయమని, ఈయన డిప్యూటీ మేయర్ అవుతాడు, హనుమంతరెడ్డి మేయర్ అవుతారు అని. మా పార్టీ ఆదేశం మేరకు మేము అప్పుడు రవీందర్ సింగ్కి మేయర్, గుగ్గిల రమేష్ డిప్యూటీ మేయర్కి సపోర్ట్ చేసినాం. మా సపోర్ట్తోనే అప్పుడు వాళ్ళు మేయర్, డిప్యూటీ మేయర్ అయ్యారు. మళ్ళా మొన్న ఎలక్షన్లో కూడా 2020 ఎలక్షన్లో కూడా సునీల్ రావుకి మా పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ అవైసీ సాబ్ చెప్పినప్పుడు సపోర్ట్ చేసినాం. అది కూడా అన్కండిషన్ సపోర్ట్ చేసినాం. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎట్లా రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మాకు తెలుసు. మేము రిప్రజెంటేషన్ చేసి చేస్తాం. మళ్ళీ 2 సారి కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతా అని అపోజిషన్ వాళ్ళు చెప్పినా కూడా మేము వాళ్ళ మాటల పోలే. ఒకసారి మాట ఇచ్చినాం, గట్టిగా ఉంటామని ఉన్నాం. మరియు మేయర్ పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినప్పుడు బండి సంజయ్ ఏం పని చేయలే, 1 రూపాయి ఇవ్వలే, ఇది వేయాలి అది వేయాలి అని చెప్పాడు. మొన్న ఏం చెప్తాడు, మొత్తం డెవలప్మెంట్ ఇంకా బండి సంజయ్ హస్తం ఉన్నది అని చెప్తాడు. అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు స్మార్ట్ సిటీ వచ్చింది డ్యూ టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సాబ్ చేయబట్టి వచ్చింది అని. ఇంకోటి ఈయన చెప్తాడు ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారు అని, ఎంఐఎం వాళ్ళు ఏం చేయరు అని చెప్తారు. వీళ్ళ నాయకుడు బండి సంజయ్నే 2018 ఎలక్షన్లా రిజల్ట్ అయిన రోజు చెప్పిండు. ప్రెస్ దగ్గర ఉంది, మా దగ్గర కూడా రికార్డింగ్ ఉంది. ఇది టీఆర్ఎస్ గెలుపు కాదు, కమలాకర్ గెలుపు కాదు, ఎంఐఎం గెలుపు, ఎంఐఎం వాళ్ళు గెలిపించారు అని చెప్పి. మొన్న కూడా
2023 ఎలక్షన్లో అయినా కూడా ఎంఐఎం నాకు ఇక్కడ డిఫీట్ చేపిస్తుంది. ఒకటే కాదు, 2 సారి కాదు, 3వ సారి ఎంఐఎం వాళ్ళు నాకు అగనెస్ట్ చేస్తేనే ఓడిపోయాడు అని అతడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఈయన మాకు అప్రిషియేట్ చేసిరు, అన్నా మీరు చేయబట్టి బీజేపీ ఓడిపోయింది అని. మరియు ఈయనకు ఎవరో అక్కడ రాజేంద్రరావు మేయర్ అయ్యేది, మళ్ళా వినోద్ కుమార్ సాబ్ చేయబట్టి ఈయన మేయర్ అయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన అగెనెస్ట్లోనే మాట్లాడతాడు. ఈ సందర్భంగా మనము వినోద్ రావు సాబ్తో కూడా కోరుతున్నాం, మంచోడు అని మీరు మేయర్ పదవి ఇచ్చారు, ఇతడు పిచ్చోడు, పిచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. ఎందుకంటే మీకు మెడికల్ ఫీల్డ్ ఉంది, హాస్పిటల్స్ ఉంది. మరియు ఒక దాదాగిరి లెక్క మాట్లాడుతారు, ఎట్లా వస్తారు పోతారు అని. ఇప్పుడు మీరు చూస్తారు, మేము ఎట్లా కార్పొరేటర్ మా అధ్యక్షుడు మేము ఎట్లా కూర్చున్నాం. దారుస్థలంకి పోర్రి, మా ఎంపీ సాబ్ అసద్ సాబ్ కానీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అవేసి మొత్తం ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ కార్పొరేటర్ ఇట్లానే కూర్చుంటారు.